మంచాడవలస గ్రామంలో గృహల్లోన శివలింగం అయితే వెలిసింది. ఆ గృహల్లోకి వెళ్ళి శివాలయము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అక్కడ చిన్న యాత్రగా జరుగుతుంది. గిరీశ గిరిజేశ మహేశ శంభో భూతేశ భీత భయసూదన వామనాథం. నేను అందుకే తరచూ ఒక మాట చెప్తా, భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో. ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము. ముందుగా నందిని దర్శించి తర్వాత కొండ మెట్లెక్కి కొండ పైకి మెట్లెక్కి వెళ్ళాలి. ఇగోండి టెంట్ లాగా చుట్టూ రౌండ్గా కట్టారు కదా, ఆ గృహలోకి వెళ్ళాలి. గృహలోకి వెళ్ళే ముందు ఏనుగు తొండంలోకి వెళ్ళేలాగా గృహలోకి వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు లోనికి వెళ్తున్నాము. తొండంలో నుంచి వెళ్ళి ఇలా గృహ వస్తుందన్నమాట. అలాగే ఏర్పాటు చేశారు. వంగి వంగి వెళ్తా ఉండాలి, లేకపోతే పైన వస్తుంది అనమాట. కొండ పైన కింద చాలా చిన్నగా ఉంటుంది. మధ్యలో వంగి వంగి వెళ్తా ఉండాలి. ముందు వినాయకుడికి దర్శనం చేసుకొని కొండపైకి ఎక్కాలి. ఇదే గృహలోన అసలైన శివలింగము. ఇప్పుడు మీరు దర్శనం చేసుకోండి. గృహ పైన తాకకుండా నెమ్మదిగా దిగాలి. కిందన కొండ కదా, పైన కొండ, చాలా జాగ్రత్తగా దిగాలి. ఏమీ తొందరపాటు పనికిరాదు. ముందుగా వినాయకుడిని దర్శించి శివుడికి దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక్కడే వినాయకుడు.